బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. నేటితో లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ గడువు ముగియగా వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. ఇక విజయవాడ జిల్లా జైలు నుండి 5 నిందితులను, గుంటూరు సబ్ జైలు నుండి 2 నిందితులను తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు బెయిల్పై ఉన్న 5 నిందితులు కూడా హాజరయ్యారు. వీరికి ఏసీబీ కోర్టు ఈ నెల 24 వరకు రిమాండ్ పొడిగించింది. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులపై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ గాలిబ్ ఫోన్ అందిస్తారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? మరోసారి లిక్కర్ కేసు నిందితులకు ఏసీపీ కోర్టు నెల 24 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. అయితే ఈ కేసులోని నిందితులందరూ కూడా ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా చూసినట్టయితే గుంటూరు సబ్ జైలు నుంచి 3, ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు నుంచి 5 కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇంకా ఇప్పటికే 5 బెయిల్ వచ్చింది. 5 నిందితులు కూడా బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ రోజు ఏసీపీ కోర్టుకు హాజరైన నేపథ్యంలో అందరికి సంబంధించిన రిమాండ్ ను ఈ నెల 24 వరకు కూడా ఏసీపీ కోర్టు పొడిగించడం జరిగింది. ఇదిలా ఉంటే నిందితులకు సంబంధించి వరుసగా బెయిల్ రావటం, దాంతో పాటు బెయిల్ అయిన నిందితులు తమకు కొంత విదేశాల పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వాటిపై కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి బెయిల్ రావడం జరిగింది. ఆయన తనకు యుఎస్ అమెరికా వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద కూడా ఈరోజు విచారణ జరగబోతుంది. మరోపక్క ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతనికి సంబంధించి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో వైద్యానికి సంబంధించి కూడా అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏసీపీ కోర్టులోనే విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే ఏసీపీ కోర్టుకు వద్దకు చేరుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే అందరి సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించిన నేపథ్యంలోని ఈ రోజు అందరినీ కూడా హాజరుపరచడం జరిగింది. మొత్తానికి సంబంధించి ఈ నెల 24 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కొద్దిసేపటితో ఏసీపీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని బెయిల్ వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిన నేపథ్యంలోని మిగతా 8 మంది నిందితులను కొద్దిసేపటిమే కట్టుదిట్టమైన భద్రత మధ్య సబ్ జైలుకు తరలించారు. 5 విజయవాడ సబ్ జైలుకు, మిగతా 3 గుంటూరు సబ్ జైలుకు పోలీసులు తరలించడం జరిగింది.